హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు నేను పెసరపప్పు టమోటా వండుతున్నాను. దానికోసం నేను 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. టమోటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఒక్కటే తీసుకున్నాను. ఉల్లిపాయ అయితే పులుసులు, ఇగుర్లు అయితే ఎక్కువ ఉల్లిపాయ తీసుకోవచ్చు. పప్పు కర్రీస్లో అయితే ఒకటి వేస్తే సరిపోతుంది. మా చెట్టు కరివేపాకండి, ఫ్రెష్గా ఉంది. కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు పెసరపప్పుని శుభ్రంగా కడిగి ఒక 10 మినిట్స్ నానబెట్టుకుందామండి. నానబెట్టుకున్నాక ఇప్పుడు దీన్ని కుక్కర్లో పెట్టుకోకూడదండి. కుక్కర్లో పెట్టుకుంటే గమ్మీగా అయిపోతుంది. సో మనం వేరే దబర్లో సపరేట్గా ఉడకబెట్టుకోవాలి అన్నీ వేసుకొని. ఇప్పుడు అది చూద్దాము. ఇప్పుడు శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వాటర్ పోసి ఉడకబెట్టుకుందాము. పప్పు బాగా ఉడికిన తర్వాత టమోటా, చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసి ఉడకబెట్టుకుందామండి పప్పుని. పప్పు ఉడుకుతోందండి. ఇప్పుడు నేను కొంచెం పసుపు వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూను. ఇప్పుడు ఉడకనిద్దాం. పప్పు బాగా ఉడికిందండి పెసరపప్పు. ఇప్పుడు దీంట్లో టమోటా వేసుకుందాము. అలాగే కొంచెం చింతపండు రసం, చింతపండు అయినా వేసుకోవచ్చు. కారం వేసుకుంటున్నాను. టమోటాలు ఎక్కువ వేసాను కాబట్టి ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇప్పుడు సన్నని మంట మీద ఒక 5 మినిట్స్ అట్లాగే ఉడికిద్దామండి. పప్పు ఉడికిపోయిందండి. టమాటా కూడా కొంచెం ఉంది. ఇప్పుడు దాన్ని కొంచెం ముద్దకంతో చక్కగా మెదుపుకుందాము. ఇందులో సాల్ట్ వేసుకుందామండి. చక్కగా మెదుపుకుందాము. పప్పు పోపు పెట్టుకుందామండి. ఇప్పుడు దానికోసం ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నాను. నెయ్యి కూడా వేసుకోవచ్చు, చాలా టేస్ట్ ఉంటుంది. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు వెల్లుల్లి వేసుకుంటున్నాను. మినప్పప్పు, పచ్చెనగపప్పు, కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆపుకొని పోపు వేసేసుకుందాం. పప్పు బాగా మెదుపుకున్నానండి. ఇప్పుడు పోపుని ఇందులో వేసేసుకుంటున్నాను. పెసరపప్పు టమోటా రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. టమోటా, పెసరపప్పు